హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మదర్స్ డే. అందరి అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఈ మదర్స్ డే రోజున మా అమ్మగారితో కేక్ అయితే కట్ చేయించామండి, మా బ్రదరు నేను. ఆ తర్వాత మాకు ఎలక్షన్ డ్యూటీ ఉంటే ఎలక్షన్ డ్యూటీకి సెంటర్కి వెళ్ళాల్సి వచ్చింది. మాకైతే ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల మాకు ముందర 1 వీక్ ముందర పోస్టల్ బ్యాలెట్ అనేది ఇస్తారు. దాంట్లో ఓట్ అయితే వేసేస్తాము. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 1 డే ముందర వెళ్ళాలండి ఎలక్షన్ డేకి. అక్కడ మనకి మెటీరియల్ అయితే చాలా ఇస్తారండి. ఆ మెటీరియల్ తీసుకుని మనం బస్సులో మనకి పోలింగ్ స్టేషన్ దగ్గర దింపుతారు. ఆ రోజు నైట్ అంతా వర్క్ చేస్తాం. ఆ నెక్స్ట్ డే ఎలక్షన్ డ్యూటీ రోజు 5 నుంచి రాత్రి 12 వరకు దాటైపోతుందండి. మాకు వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎలక్షన్ వర్క్ అనేది ఎలక్షన్ అయిపోయాక కూడా మాకు చాలా కవర్స్ అనేవి రాయాలి. ఇంకా చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంటుంది. మేమైతే అలసిపోతాం అందరూ. సో అందరికీ మాకు సెలవు అయితే తర్వాత రోజు ఇచ్చారు. అలాగైతే మా ఎలక్షన్ డ్యూటీని చాలా స్ట్రెస్తో కంప్లీట్ చేసామండి. తప్పదు కదండి, మరి ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తేనే మనకు ఒక నాయకుడు అనేవాళ్ళు ఉంటారు, మన రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు అయితే ఉంటారు. కాబట్టి ఇంకా తప్పదు. అలాగైతే మేము డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మాత్రం మేము చాలా అలసిపోయాం కదండి. నెక్స్ట్ డే సెలవు ఇచ్చిన వలన కొంచెం కళ్ళు తిరిగిపోయిన వాళ్ళకి, కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళకి అందరికీ కూడా మనకి సెలవు అనేది యూజ్ అయింది. నేనైతే పడుకునే ఉన్నానండి. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా అబ్బాయి నేను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. ట్విన్నింగ్ ఫోటో మీ అందరితో షేర్ చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.